ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. తల్లి, నీ ముందుకి 3 కార్డులు తీసుకువచ్చానమ్మా. నువ్వు నన్ను స్మరిస్తూ ఒక కార్డయితే తాకు. ఎటువంటి శుభవార్త వినబోతున్నావో, నీ మనసుకి సంతోషం కలిగించే వార్త అయితే చెప్పబోతున్నాను తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ ఉన్న కార్డు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా. ఎందుకంటే నువ్వు పడిన కష్టాలు అలాంటివి. కష్టాలు పడ్డావు, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు. అటువంటి కష్టాలే మళ్ళీ వస్తాయా అని బాధపడుతున్నావమ్మా, భయపడుతున్నావు. కాబట్టి నువ్వు వర్తమానాన్ని ఆనందంగా గడపలేకపోతున్నావు తల్లి. నువ్వు అటువంటి భయాందోళనను వదిలేసే తల్లి. అన్ని దారులు కూడా మూసుకుపోయాయి బాబా అని బాధపడుతున్నావు కదా తల్లి. ఒక తలుపు మూసుకుపోయినా నీ చుట్టూ కొన్ని వేల తలుపులు తెరిచే ఉంచుతానమ్మా. ఏదో ఒక తలుపు దారంట నీకు అదృష్టం వచ్చేలా నేను చేస్తాను తల్లి. ఒక తలుపు మూసుకుపోయినంత మాత్రాన నీకు అదృష్టం ఉండదేమో అని అనుకోవద్దు, అపోహ పడవద్దు. అలాగే భవిష్యత్తు బాగోదేమోనన్న అధైర్యంతో ఉండవద్దు తల్లి. నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది. నీ భవిష్యత్తుని బంగారుమయం నేను చేస్తానమ్మా. నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు. ధైర్యంగా, సంతోషంగా ఉండు. ఈ వర్తమానాన్ని ఆనందంగా గడుపు తల్లి. నువ్వు గతంలో గడిపిన కష్టాలు, సమస్యల గురించి మర్చిపో బిడ్డా. సుఖ సంతోషాలతోటి నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎలా అయితే సంతోషంగా ఉంటావో, నీ భవిష్యత్తులో కూడా అలాగే సంతోషంగా ఉంటావు. గడిచిపోయిన గతాన్ని వదిలేసే తల్లి. నీకు నేను ఉన్నాను అనే నమ్మకంతోనే ధైర్యంగా ముందుకు వెళ్ళు. నా సాయినాథుడు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అనే ఆలోచనే చాలు తల్లి. నీకు కొండంత బలం. నీకు ఎన్నో రకాలుగా శుభాలను చేకూరుస్తాను, సంతోషాన్ని ఇస్తాను. నా మీద నమ్మకంతోటి, శ్రద్ధ సబూరితోటి కలిగి ఉండు తల్లి. ఇప్పుడు 2వ నెంబర్ కార్డు తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. 2వ నెంబర్ కార్డు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ కోరికలు తీరటం లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి. నువ్వు ఏ ఏ కోరికలు కోరుకున్నావో అవన్నీ కూడా తీరుతాయి తల్లి. అవి ఏవైనా కావచ్చు. నువ్వు వివాహం కోసం ఎదురు చూస్తున్నావు. ఆ వివాహం అనేది జరుగుతుంది తల్లి. నువ్వు ఒక మంచి శుభవార్త అయితే వింటావు. ఒక తియ్యటి కబురైతే వస్తుంది తల్లి. 3 రోజుల్లో అది జరుగుతుంది తల్లి. 3 రోజులు వేచి ధైర్యంగా ఉండు. ఓపిక పట్టావు కదమ్మా, కొంచెం ఓపిక పట్టు. ఖచ్చితంగా 3 రోజుల్లో శుభవార్త వింటావు. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా నువ్వు ఎదురు చూసే ఉద్యోగం నీకు వస్తుంది బిడ్డ. అలాగే ఏ వార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ తియ్యటి వార్త 3 రోజుల్లో నీ వద్దకు చేరుకుంటుంది తల్లి. ఆరోగ్యం బాగుండటం లేదు అని బాధపడుతున్నావు కదా తల్లి. 3 రోజుల్లో నీ ఆరోగ్యం అనేది బాగుంటుంది తల్లి. నా విభూతిని వాడు, నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. అలాగే నీ బిడ్డలు పరీక్షలు బాగా రాయాలి అని, మంచి రిజల్ట్స్ రావాలి అని కోరుకుంటున్నావు కదా తల్లి. 3 రోజుల్లో నీకు మంచి మార్పు అనేది కనిపిస్తుందమ్మా. మంచి శుభవార్త వింటావు తల్లి. అలాగే మంచి ఇల్లు కట్టుకోవాలి అని ఎదురు చూస్తున్నావు కదమ్మా. 3 రోజుల్లో తియ్యటి వార్త వింటావు. ఎందుకంటే నీ దగ్గర సరిపడా ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నావు తల్లి. అది నాకు తెలుసమ్మా. ఆ డబ్బు నీకు అందుతుందా లేదా అని ఎదురు చూస్తున్నావు కదా తల్లి. 3 రోజుల్లో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుందమ్మా. నీకు డబ్బు సమకూర్చే ఏర్పాట్లు నేను చేస్తున్నాను తల్లి. 3 రోజుల్లో నువ్వు కోరుకున్నట్లుగానే నీ చేతికి డబ్బు అందుతుంది తల్లి. నువ్వు ధైర్యంగా ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉంటావమ్మా. అలాగే నీ నుండి దూరమైపోయిన నీ భర్త కోసం ఎంతగానో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నావు కదా తల్లి. తప్పకుండా నీ భర్తలో మంచి మార్పు వచ్చి 3 రోజుల్లో నీ ఇంటికి తిరిగి వస్తాడమ్మా. తోటి నీ పిల్లలతోటి కలిసి ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటావు.
3 రోజులలో ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది తల్లి. కన్నీరు కారుస్తూ బాధపడుతున్నావు. నీ బాధని నేను చూడలేకపోతున్నానమ్మా. అందుకే 3 రోజుల్లో ఖచ్చితంగా నీ భర్తని నీ వద్దకు పంపిస్తాను. అతను మనసు మారి నిన్ను ప్రేమగా చూసుకునేలా నేను చేస్తాను తల్లి. ధైర్యంగా ఉండు. ఎంతో నమ్ముతున్నావు కదమ్మా! నాకు పూజలు చేస్తున్నావు. నా గుడికి వెళ్తున్నావు. అలాగే ఈ వేసవి కాలంలో నువ్వు ఆరు బయట ఎక్కడైనా సరే చక్కగా పక్షులకి నీళ్లు పెట్టు తల్లి. కాలంలో అవి వచ్చి నీళ్లు తాగితే నీకు ఎంతో పుణ్యం వస్తుంది తల్లి. నీ కోరికలు 3 రోజుల్లో తీరిపోతాయి. నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటావమ్మా. నీళ్లు పెట్టడం అనేది నీకు ఎంతో అదృష్టం తల్లి. పక్షులకి నీళ్లు పెట్టావు అంటే స్వయంగా నాకు ఆహారం పెట్టినట్టేనమ్మా. పూజలు చెయ్యకపోయినా పర్వాలేదు. నాకు ప్రసాదాన్ని చేసి పెట్టలేకపోయినా పర్వాలేదు తల్లి. నువ్వు మూగజీవులకి ఆహారాన్ని, నీళ్ళని పెడితే అదే చాలు తల్లి. అదే నీకు జయము, శుభము కలుగుతుంది తల్లి. రెండవ నంబరు కార్డు తాకిన వారి గురించయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. బాబాగారు చెప్పింది అక్షరాల సత్యమండి. ఒక్కొక్కసారి మనం ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం లేదు అని బాధపడుతూ ఉంటాం కదండీ! ఆహారం, ఆరుబయట నీళ్లు కనుక పెట్టాము అంటే అవి ఖచ్చితంగా వచ్చి తిని నీళ్లు తాగుతాయండి. అది మనకి చాలా పుణ్యమండి. చాలా అదృష్టం. బాబాగారు కూడా పక్షుల రూపంలో తిరుగుతూ ఉంటారు కదండీ! వేసవికాలం చక్కగా ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టండి ఫ్రెండ్స్. ఇలా చేయటం వలన మనకి ఎంతో మంచి జరుగుతుందండి. బాబాగారు ఎంతో సంతోషిస్తారు. మన కష్టాలు అనేవి త్వరగా తొలగిపోతాయన్నమాట. మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయండి. కాబట్టి ఈ విధంగా చేసుకుని సంతోషంగా ఉండండి. ఇప్పుడు 3వ నంబర్ కార్డు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. తల్లి, నువ్వు ఇప్పుడు ఒక సమస్యతోటి ఇబ్బంది పడుతున్నావు. ఒక కష్టం వచ్చింది. అది తొలగటం లేదు అని ఇబ్బంది పడుతున్నావు కదమ్మా! అది నా పరీక్షే తల్లి. నేనే నీకు పరీక్ష పెడుతున్నానమ్మా. నువ్వు ఇలా అనుకోవచ్చు, బాబా నీకు ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇంత ఆరాధిస్తున్నాను. నువ్వే నాకు పరీక్షలు పెడుతున్నావా అని అనుకోవచ్చు. బాబా నువ్వు ఎటువంటి పరీక్ష పెట్టినా సరే నేను తట్టుకుంటాను. నువ్వు ఎటువంటి సందేశం ఇచ్చినా సరే నేను వింటాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నేను పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గినట్టే తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇది అక్షరాల సత్యం ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కదండీ! అవి కూడా మన బాబాగారే ఒక్కొక్కసారి పెడుతూ ఉంటారండి. ఎందుకంటే మనం బాబాగారిని ఎంతగా నమ్ముతున్నాము. బాబా మీద నమ్మకం ఉందా లేదా? మనం ధైర్యంగా నిలబడ్డాము అంటే బాబాగారు తప్పకుండా రక్షిస్తారు, తప్పకుండా గట్టెక్కిస్తారు ఈ పరీక్షలో అని మనం మనసులో నమ్మకంతో ఉన్నాము అంటే బాబాగారు ఎంతో సంతోషించి నా బిడ్డకి నమ్మకం ఉంది, ఈ కష్టం నుండి గట్టెక్కిస్తారు అనే నమ్మకంతో ఉంది కాబట్టి ఈ కష్టాన్ని తొలగించాలి అని బాబాగారు అతి త్వరగా ఆ కష్టాలను మన నుండి దూరం చేస్తారండి. అక్షరాల సత్యమండి. మనకి బాబాగారి మీద ఎంత నమ్మకం, ప్రేమ, భక్తి ఉన్నది అని తెలుసుకోవటానికి బాబాగారు కూడా ఒక్కొక్కసారి పరీక్ష పెడుతూ ఉంటారండి. కాబట్టి ఎటువంటి కష్టం వచ్చినా సరే అది 3 రోజుల్లో తొలగిపోతుందండి. బాబా మీద నమ్మకంతోటి, ధైర్యంతోటి సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. చాలామంది కోరికలు నెరవేరటం లేదు అని, కష్టాలు తొలగటం లేదు అని బాధపడుతూ ఉంటున్నారు కదండీ! కామెంట్స్ కూడా చూస్తూ ఉంటున్నాను. మీరు బాబాగారిని అడగండి ఫ్రెండ్స్. తెరిచి గట్టిగా అడగండి. బాబా నాకు ఈ సమస్య వచ్చింది. ఆ సమస్య తొలగిపోవాలి. ఈ కష్టం వచ్చింది. ఈ కష్టాన్ని తొలగించండి. నా కోరిక నెరవేర్చండి అని మీరు 2 చేతులు కూడా చాచి బాబాగారిని అడగండి ఫ్రెండ్స్. బాబాగారు మన కోరికలైతే తీరుస్తారండి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని పెద్దలు అంటూ ఉంటారు కదండీ! మనం 1కి 4 సార్లు అడిగాము అంటే తప్పకుండా ఆ భగవంతుడు కరుణిస్తాడండి. మనం అడగకపోయినా సరే మన కష్టం ఏమిటో, మన బాధ ఏమిటో, మన కోరిక ఏమిటో బాబాకి తెలుసండి. అయినా సరే మనం మన నోటితోటి బాబా ముందు కూర్చుని ఫోటో చూస్తూ, ఆయన విగ్రహాన్ని చూస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం కోరుకుంటే తప్పకుండా బాబాగారు కరుణిస్తారండి. మనం ఈ విధంగా అడిగాము అంటే వారం రోజులు పట్టే సమయం 3 రోజుల్లోనే జరగవచ్చండి. 3 రోజుల్లోనే మనకి మార్పు కనపడవచ్చు. 3 రోజుల్లోనే మన కోరిక అనేది తీరిపోవచ్చు. కాబట్టి ఆ విధంగా తప్పకుండా మీరు బాబాగారిని అడగండి. బాబాగారు తప్పకుండా సహాయం చేస్తారండి. బాబాగారు ఆశీస్సులు అందరికీ దొరకాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.